జగన్ సంస్థలు సాక్షి మీడియాలో పెట్టుబడి పెట్టిన కంపెనీలన్నింటినీ సెబీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య డిమాండ్ చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించిన జగన్ త్వరలోనే జైలుకు వెళ్లటం ఖాయమని ఆయన కడపలో అన్నారు. సరికొత్త ఆర్థిక నేరాలకు జగన్ అండ్ కో పాల్పడిందని, బీరాలు పలకటం మాని సీబీఐ సెబీ ముందు తాను చేసిన తప్పుల్ని జగన్ ఒప్పుకోవాలని రామచంద్రయ్య హితవు పలికారు. ఒక ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కన్సల్టింగ్ కంపెనీ డిలైట్, మామూలు కంపెనీ కాదు. దాని సర్టిఫికెట్ పైన దీనిపైన చాలా క్రెడిబిలిటీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ అంటే మదుపరులు దానిపైన నమ్మకం పెడతారు. అటువంటి కంపెనీని కూడా మీరు మ్యానిపులేట్ చేసి ఈరోజు ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ అంటే దాని నెట్వర్త్ అంత లేకున్నా 3,500 కోట్ల రూపాయలు ఉండదని వాళ్ళ దగ్గర దొంగ సర్టిఫికెట్ ఇప్పించి, అన్ట్రూ స్టేట్మెంట్స్ అనమాట ఇప్పించి మదుపరుల్లో ఆశ కల్పించి, ఈ దినం నువ్వు పెట్టింది 10 రూపాయలే షేర్కు, నువ్వు పెట్టింది 8 లక్షల రూపాయలే సాక్షిలో, నువ్వు 350 రూపాయలు ఒక్కొక్క షేర్కు వసూలు చేశావు. అంటే ఈ విధంగా ప్రజలను మోసం చేసి 340 రూపాయలు ప్రీమియంతో నువ్వు కలెక్ట్ చేసినావు. ఇది నీ వ్యాపార దక్షత కాదు, నువ్వు మోసం చేసేటువంటి దక్షత. ఇది ప్రజలను ఏ విధంగా నువ్వు మోసం చేయగలుగుతావు అనేది ఇక్కడ ప్రూవ్ అయింది.